Good morning, children. Today I am going to start first class social. Okay, children, all of you take your textbooks. This is your textbook, standard 1, course book, term 2. Okay, ma. And take out the page number 85, children. Take out the page number 85. In this 85 page number, we have the unit 3rd and the lesson is second lesson, animals and their shelters. Okay. The second lesson is animals and their shelters. See, children, animals means what are animals, children? Cow, dog, cat, tiger, lion, elephant. All these are animals. Okay, children. All these are animals. Shelters. Shelters means shelters అంటే ఏంటమ్మా animals ఉండే place అన్నమాట. Okay, children. హ్యూమన్ బీయింగ్స్ ఎగ్జాంపుల్ మనుషులు. ఓకే, మనం ఎక్కడ ఉంటున్నాం అమ్మా? హౌస్ లో, హోమ్ లో ఉంటున్నాం కదా, అలాగే ఈ యానిమల్స్ కూడా షెల్టర్స్ అనేవి ఉంటాయి. ఓకే చిల్డ్రన్, డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ హావ్ డిఫరెంట్ షెల్టర్స్. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్ చిల్డ్రన్. ద యానిమల్స్ విచ్ ఆర్ లుక్డ్ ఆఫ్టర్ బై మెన్ ఫర్ దర్ నీడ్స్ are called domestic animals. Okay, domestic animals అంటే ఏంటమ్మా? మనుషులు. ఓకే, మనము ఏం చేస్తాం? డొమెస్టిక్ యానిమల్స్ ని పెంచుకుంటాము. ఓకే చూడండి. ఓకే, నెక్స్ట్ మెన్ ప్రొవైడ్ షెల్టర్ ఫర్ ద డొమెస్టిక్ యానిమల్స్ ఓన్లీ. డొమెస్టిక్ యానిమల్స్ డొమెస్టిక్ యానిమల్స్ అంటే ఏంటమ్మా? మన చుట్టుపక్కల ఉన్న యానిమల్స్. ఓకే, మన చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ ఏంటమ్మా? కౌ, ఓకే, డాగ్, క్యాట్. ఓకే, ఇవన్నీ కూడా ఏం చేస్తామమ్మా? హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తారు? వాళ్ళ ఇంట్లో పెంచుకుంటారు. హెన్, ఓకే, ఇవన్నీ కూడా హ్యూమన్ బీయింగ్స్, మనుషులు ఏం చేస్తారు? పెంచుకుంటూ ఉంటారు. దే ఆర్ ఆల్సో కాల్డ్ పెట్ యానిమల్స్. డొమెస్టిక్ యానిమల్స్ ని ఇంకా ఏమంటారమ్మా? పెట్ యానిమల్స్ అని కూడా అంటారు. ఓకే, యానిమల్స్ 2 types ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ డొమెస్టిక్ యానిమల్స్, సెకండ్ వన్ ఈస్ వైల్డ్ యానిమల్స్. See children, first animals are 2 types. Domestic animals. Domestic animals ఉంటాయి. Next, wild animals. Okay, యానిమల్స్ 2 types ఉంటాయమ్మా. డొమెస్టిక్ యానిమల్స్ ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. ఓకే, మనం ఏం చేస్తామమ్మా? కౌ గాని, డాగ్ గాని, క్యాట్ గాని, ఓకే, మనం పెంచుకునే యానిమల్స్ ఏమంటారు? డొమెస్టిక్ యానిమల్స్ అంటారు. ఓకే, మనం పెంచుకునే యానిమల్స్ ఏమంటారమ్మా? డొమెస్టిక్ యానిమల్స్ అంటారు. సీ చిల్డ్రన్, డొమెస్టిక్ యానిమల్స్ ని ఇంకేమంటారమ్మా? పెట్ యానిమల్స్ కూడా అంటారు. డొమెస్టిక్ యానిమల్స్ ని ఇంకేమంటారు? Another name, pet animals. Okay children, next sheds with a fence are provided for goats and sheep. Stables are built for horses. See children, here I am writing the animal యొక్క shelters ఏవో చూద్దామా. See children, goats, sheep, వీటి షెల్టర్ ఏదమ్మా? షెడ్స్. స్టేబుల్స్, హార్సెస్, స్టేబుల్. Okay, sheds are built for cows and buffaloes. Cats and dogs live in the houses along with men. Here, cows, buffaloes. See children, ఇవేంటమ్మా? యానిమల్స్. అవునా? గోట్స్, షీప్, కౌస్, బఫెలోస్, ఇవన్నీ ఏంటమ్మా? యానిమల్స్. ఇవన్నీ ఏం యానిమల్స్ అమ్మా? ఓకే, డొమెస్టిక్ యానిమల్స్. ఓకే, డొమెస్టిక్ యానిమల్స్. అండ్ హార్సెస్ కూడా డొమెస్టిక్ యానిమల్. వీటి షెడ్స్, వీటి షెల్టర్ అంటే వీటి ఇల్లు అనుకోండి. ఓకే, వీటి హౌస్ ఏదమ్మా? గోట్, షీప్, కౌస్, బఫెలోస్ వాళ్ళ హౌస్ ఏది? వాటిని ఏమంటారు? వాటి హౌస్ ని షెడ్స్ అంటారు. వాటి ఇల్లుని ఏమంటారమ్మా? షెడ్స్ అంటారు. ఓకే, goats,
షీప్, కౌస్, బఫెలోస్ యొక్క హౌస్ ఏమంటారు? షెడ్స్ అంటారు. వాటి ఇల్లుని ఏమంటారు? షెడ్స్ అంటారు. నెక్స్ట్ హార్సెస్ వల్ల ఓకే, హార్సెస్ ఎక్కడ ఉంటుందమ్మా? స్టేబుల్ లో ఉంటుంది. స్టేబుల్ అంటే ఏంటమ్మా? హార్స్ యొక్క ఇల్లు. ఓకే, హార్స్ యొక్క ఇల్లు ఏంటమ్మా? స్టేబుల్. ఓకే, హార్స్ స్టేబుల్. హార్స్ ఎక్కడ ఉంటుందమ్మా? స్టేబుల్ లో ఉంటుంది. ఓకే చిల్డ్రన్, sheds with a fence are provided for goats and sheep. Next, stables are built for horses. Sheds are built for cows and buffaloes. Next, cats and dogs live in the houses along with men. ఓకే, క్యాట్స్ అండ్ డాగ్స్ ఎక్కడ ఉంటాయమ్మా? మనతో పాటు ఉంటాయి కదా, మనం పెంచుకుంటాం కదమ్మా డాగ్స్ గానీ క్యాట్స్ గానీ, మనతో పాటు క్యాట్స్ అండ్ డాగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్, సమ్ యానిమల్స్ అరేంజ్ దేర్ ఓన్ షెల్టర్స్. ఓకే, కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయమ్మా? వాటంతట అవి హౌస్ ని, వాటి ఇల్లుని తయారు చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా? ర్యాట్. ర్యాట్ ఎక్కడ ఉంటుందమ్మా? ఫిగర్ లో సి చిల్డ్రన్, సి అమ్మా, ర్యాట్ ఎక్కడ ఉందమ్మా? ఓకే, హోల్స్. ర్యాట్ అనేది భూమిలో హోల్స్ చేసుకొని ఓకే హోల్స్ లో ఉంటుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ rat makes holes into the ground to live in. ఓకే, భూమి లోపల హోల్స్ చేసుకొని రాట్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్, స్నేక్. చూడండి అమ్మా, స్నేక్స్ లివ్ ఇన్ ant hills or in holes. ఓకే, స్నేక్స్ కూడా హోల్స్ లో ఉంటాయి. నెక్స్ట్ ఎర్త్ వార్మ్స్ మేక్ క్రాక్స్ టు ద గ్రౌండ్ టు లివ్ ఇన్. ఎర్త్ వార్మ్ ఏం చేస్తుందమ్మా? ఓకే, ఎర్త్ లో క్రాక్ చేసుకొని ఆ భూమిలో ఉంటుంది. ఓకే, see children, డొమెస్టిక్ యానిమల్స్ రాసాను కదమ్మా హెడ్డింగ్. ఇందులో డొమెస్టిక్ యానిమల్స్ ఏంటమ్మా? గోట్, షీప్, కౌస్, బఫెలోస్, హార్సెస్. ఓకే, నెక్స్ట్ క్యాట్, డాగ్, rat. Okay ma, all these are domestic animals. Okay children, goat, sheep, cows, buffaloes, horses, cat, dog, rats, ఇవన్నీ కూడా ఏంటమ్మా? డొమెస్టిక్ యానిమల్స్. అంటే మన చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ అన్నమాట, మనం పెంచుకునే యానిమల్స్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ డాగ్, షీప్, కౌ, బఫెలో వీటి యొక్క షెల్టర్ ఏదమ్మా? వీటి యొక్క షెల్టర్ ఏదమ్మా? షెడ్స్. ఓకే, నెక్స్ట్ హార్సెస్ యొక్క షెల్టర్ ఏదమ్మా? స్టేబుల్. క్యాట్ అండ్ డాగ్. క్యాట్, డాగ్ ఎక్కడ ఉంటుందమ్మా? హ్యూమన్ బీయింగ్స్ పెంచుకుంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. నెక్స్ట్ రాట్స్ ఎక్కడ ఉంటాయమ్మా? రాట్స్ అవి హోల్స్ చేసుకొని అవి వాటంతట అవి షెల్టర్ ని క్రియేట్ చేసుకుంటాయి. ఓకే చిల్డ్రన్, ఇక్కడ గోట్స్ అండ్ షీప్ ఏం చేస్తాయమ్మా? వాటికి ఫెన్సింగ్ అనేది కడతారు. ఫెన్సింగ్ అంటే ఏంటమ్మా? మొత్తం చుట్టుపక్కల ఇక్కడ ఇచ్చారు కదా చిల్డ్రన్, గోట్స్ ఫెన్సింగ్. ఓకే, ఇలా చుట్టుపక్కల ఏం చేస్తారమ్మా? వీటితో ఇలా బయటకు వెళ్లకుండా కడతారు గోట్స్ కి, షీప్ కి. ఓకే, ఇలా చేస్తారు. ఓకే చిల్డ్రన్, ఓకే ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ చిల్డ్రన్. డొమెస్టిక్ యానిమల్స్ ఏంటమ్మా? మన చుట్టుపక్కల ఉండే యానిమల్స్. అవేంటమ్మా? గోట్, షీప్, కౌస్, బఫెలోస్, హార్సెస్, క్యాట్, డాగ్, రాట్స్. ఇక్కడ గోట్, షీప్, కౌస్, బఫెలోస్ యొక్క షెల్టర్ ఏదమ్మా? గోట్, షీప్ ఎక్కడ ఉంటుందమ్మా? ఫెన్సింగ్. వాటికి చుట్టుపక్కల కడతారు, బయటకు వెళ్లకుండా కడతారు కాబట్టి ఫెన్సింగ్ లో ఉంటాయి. కౌస్, బఫెలోస్ యొక్క షెల్టర్ ఏదమ్మా? షెడ్స్. హార్సెస్ యొక్క షెల్టర్ ఏదమ్మా? స్టేబుల్. క్యాట్, డాగ్ ఎక్కడ ఉంటాయమ్మా? ఓకే, నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్ పెంచుకుంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ర్యాట్ ఎక్కడ ఉంటుందమ్మా? హోల్స్ లో, అవి హోల్స్ చేసుకునే ర్యాట్స్
ఉంటాయి. See children here, goats, sheep, cows, buffaloes. ఓకే మా, కౌస్ బఫెలోస్ యొక్క షెల్ట్ ఏదమ్మా షెడ్స్. గోట్ షీప్ యొక్క షెల్టర్ ఏదమ్మా ఫెన్సింగ్ తోని కడతారు. ఓకే, ఫెన్సీ షెడ్స్ విత్ అంటే షెడ్స్ విత్ ఫెన్స్ తోని కడతారు. ఓకే అమ్మా, all of you understand domestic animals children. Next go to wild animals. Okay, wild animals. See children, wild animals and their shelters. Wild animals ఎక్కడ ఉంటాయమ్మా ఫారెస్ట్ లో ఉంటాయి. ఓకే, wild animals ఎక్కడ ఉంటాయమ్మా ఫారెస్ట్ లో ఉంటాయి. See children, first one, the wild animals such as the tiger, lion and the wolf live in dens. Okay, ఇవి ఎక్కడ ఉంటాయమ్మా వైల్డ్ యానిమల్స్ అంటే ఏంటమ్మా టైగర్, లాయన్ అండ్ ఓల్ఫ్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయమ్మా డెన్స్ లో ఉంటాయి. వీటి యొక్క షెల్టర్ ఏది డెన్. నెక్స్ట్ మంకీ లివ్ ఆన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ. మంకీస్ ఎక్కడ ఉంటాయమ్మా ట్రీస్ పైన ఉంటాయి, ట్రీస్ బ్రాంచెస్ పైన ఉంటాయి. నెక్స్ట్ ద స్క్విరల్ live on the branches of the tree or in the holes of the tree. ఓకే, స్క్విరల్ అంటే ఏంటమ్మా ఉడతలు. ఓకే, ఉడతలు ఎక్కడ ఉంటాయమ్మా చెట్టు పైన ఉంటాయి లేకపోతే చెట్టు లోపల ఓకే ట్రీస్ లోపల హోల్స్ చేసుకొని హోల్స్ లో ఉంటాయి. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ ద ఎలిఫెంట్స్ లివ్ అండర్ ద బిగ్ ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. ఓకే, ఎలిఫెంట్స్ ఎక్కడ ఉంటాయమ్మా పెద్ద పెద్ద బిగ్ ట్రీస్ కింద ఎలిఫెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ రాబిట్స్ లివ్ ఇన్ ద బుషెస్. రాబిట్స్ ఎక్కడ ఉంటాయమ్మా చెట్టు పొదలు ఉంటుంది కదా ఆ పొదల్లో దాచుకొని ఉంటాయి రాబిట్స్. ఓకే చిల్డ్రన్, సి అమ్మా సీ ద ఫిగర్ చిల్డ్రన్. ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా లాయన్స్ టైగర్ ఎక్కడ ఉన్నాయి లాయన్స్ టైగర్స్, ఇక్కడ ఓల్ఫ్. ఓకే, ఇవన్నీ ఏంటమ్మా ఇవన్నీ ఎక్కడ ఉంటాయి లాయన్ టైగర్ అండ్ వోల్ఫ్ ఎక్కడ ఉంటాయమ్మా డెన్స్ లో ఉంటాయి. వీటి షెల్టర్ ఏమంటారమ్మా డెన్ అంటారు. ఓకే, డెన్స్ అంటారు. వీటిని ఏమంటారమ్మా షెల్టర్ ని డెన్స్ అంటారు. నెక్స్ట్ వన్ మంకీ ఎక్కడ ఉందమ్మా ఓకే ట్రీ బ్రాంచ్ పైన ఉంది. ఓకే, ఇదేంటమ్మా బ్రాంచ్ అంటారు. ఓకే, బ్రాంచ్ ఈ ట్రీస్ యొక్క బ్రాంచ్ పైన మంకీ అనేది ఉంటుంది కాబట్టి ఈ మంకీ షెల్టర్ ఏదమ్మా ట్రీస్ యొక్క బ్రాంచెసే. టైగర్, లాయన్ అండ్ వోల్ఫ్ యొక్క షెల్టర్ ఏదమ్మా డెన్. ఓకే, డెన్. నెక్స్ట్ స్క్విరల్. ఓకే, ఇక్కడ చూడండమ్మా ఇక్కడ స్క్విరల్ ఎక్కడ ఉన్నాయమ్మా ట్రీస్ లోపల హోల్స్ చేసుకొని వీటి లోపల ఉంటాయి. స్క్విరల్ అంటే ఏంటమ్మా ఉడతలు. ఓకే, నెక్స్ట్ వన్ ద ఎలిఫెంట్ ఎక్కడ ఉంటుందమ్మా చెట్టు కింద. ఓకే, బిగ్ బిగ్ ట్రీస్ ఉంటాయి కదా వాటి కింద ఎలిఫెంట్ నిల్చొని ఉంటుంది. ఓకే, దీని షెల్టర్ ఏదమ్మా ఎలిఫెంట్ ది బిగ్ ట్రీస్ అండర్ ద బిగ్ ట్రీస్. ఓకే, అండర్ ద బిగ్ ట్రీస్. నెక్స్ట్ రాబిట్స్ ఎక్కడ ఉంటాయమ్మా చెట్టు పొదల్లో. ఓకే, బుషెస్ అంటారు కదా అంటే ఏంటమ్మా చెట్టు పొదల్లో దాచుకొని ఉంటాయి. ఓకే చిల్డ్రన్, ఆల్ దీస్ ఆర్ వైల్డ్ యానిమల్స్. See children, wild animals ఏంటమ్మా lion, tiger, wolf, okay, elephant, monkeys, squirrels, elephant, okay, elephant and rabbit. Okay, all these are wild animals. See children, డొమెస్టిక్ యానిమల్స్ అంటే మనకి ఇవన్నీ కూడా యానిమల్స్ మన చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటాయి. కానీ వైల్డ్ యానిమల్స్ అనేవి మనకు కనిపించవు. ఫారెస్ట్ గానీ జూ పార్క్ లో గానీ మనకు వైల్డ్ యానిమల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి.
ఓకే, లయన్ కనిపిస్తుందా అమ్మా మన చుట్టుపక్కల? కనిపించదు. టైగర్ కనిపిస్తుందా? కనిపించదు. వోల్ఫ్ కనిపిస్తుందా? కనిపించదు. నెక్స్ట్ ఎలిఫెంట్ కనిపించదు. మంకీస్ ఓకే ఎప్పుడో ఒక్కసారి మనకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్క్విరల్ చిల్డ్రన్, నో. ఎలిఫెంట్, రాబిట్స్, ఇది ఆల్ దిస్ యానిమల్స్ వీ కెనాట్ సీ. ఓకే, మన ఈ యానిమల్స్ మనము మన చుట్టుపక్కల చూడలేము. ఓకే చిల్డ్రన్, ఆల్ దిస్ ఆర్ వైల్డ్ యానిమల్స్. డొమెస్టిక్ యానిమల్స్ అంటే ఏంటమ్మా? మనం పెంచుకునే యానిమల్స్ గానీ లేదా మన చుట్టుపక్కల చూసుకునే యానిమల్స్. హియర్ సీ చిల్డ్రన్, లయన్, టైగర్ యొక్క షెల్టర్స్ ఏవమ్మా? లయన్, టైగర్ అండ్ వోల్ఫ్, వీటి షెల్టర్ ఏదమ్మా? డెన్స్. ఓకే, వీటి షెల్టర్ ఏదమ్మా? డెన్స్. నెక్స్ట్ మంకీస్, మంకీస్ షెల్టర్ ఏదమ్మా? బ్రాంచ్ ఆఫ్ ద ట్రీ. ఓకే, చెట్టు పైన బ్రాంచ్ ఉంటుంది కదా, అక్కడ బ్రాంచ్ ఆఫ్ ద ట్రీ, బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ. నెక్స్ట్ వన్ elephant. Okay, what is the shelter of elephant children? Under the tree, under the big trees, under the big trees. Next, a rabbit, bushes. స్క్విరల్ కూడా ఎక్కడ ఉంటుందమ్మా? బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ ఆర్ ద హోల్స్ ఆఫ్ ద ట్రీ. ఓకే అమ్మా. చిల్డ్రన్, కౌస్, బఫెలోస్ యొక్క షెల్టర్ ఏమంటారమ్మా? షెడ్స్ అంటారు. వాటి యొక్క షెల్టర్ ఏదమ్మా? షెడ్స్. నెక్స్ట్ హార్సెస్ యొక్క షెల్టర్ ఏదమ్మా? స్టేబుల్. గోట్, షీప్ యొక్క షెల్టర్ ఏదమ్మా? షెడ్స్ విత్ ఏ ఫెన్స్. నెక్స్ట్ వన్, ఆల్ దీస్ ఆర్ up to here domestic animals and these are wild animals. Lion, tiger, wolf యొక్క షెల్టర్ ఏదమ్మా? డెన్స్. మంకీస్ యొక్క షెల్టర్ ఏదమ్మా? బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ. ఎలిఫెంట్ యొక్క షెల్టర్ ఏదమ్మా? అండర్ ద బిగ్ ట్రీస్. రాబిట్ యొక్క షెల్టర్ ఏదమ్మా? బుషెస్. ఓకే, ఆల్ దీస్ ఆర్ డొమెస్టిక్ అండ్ వైల్డ్ యానిమల్స్ అండ్ ఆల్సో దేర్ షెల్టర్స్. ఓకే, మీరేం చేయాలమ్మా? వీటి యొక్క షెల్టర్స్ ని మీరు రీడ్ చేయాలి. ఓకే, ఈ షెల్టర్స్ యానిమల్స్ వాటి షెల్టర్స్ ని మీరు రీడ్ చేయాలి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ టర్న్ ద నెక్స్ట్ పేజ్ చిల్డ్రన్. నెక్స్ట్ వన్, వాటర్ క్రియేచర్స్, ఆంఫిబియన్స్. ఓకే అమ్మా, వాటర్ లో ఉన్న యానిమల్స్ ని ఏమంటారు? ఆంఫిబియన్స్ అంటారు. ఓకే, వాటర్ యానిమల్స్. సి చిల్డ్రన్, వాటర్ యానిమల్స్ ఏమంటారమ్మా? ఆంఫిబియన్స్. ఓకే, what we call the water animals means amphibians. Water animals are also called amphibians. Okay ma, the fish, the whale and the leech live in the water. They are called water creatures. Okay, fish gaani, whale gaani, leech gaani ఇవన్నీ వాటర్ లో ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారమ్మా? వాటర్ క్రియేచర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ యానిమల్స్ లివ్ ఇన్ లైక్ ద ఫ్రాగ్, crocodile and tortoise can live both in the water on the land, so they are called amphibians. Okay, frog, crocodile, tortoise అవన్నీ ఎలా ఉంటాయమ్మా? ఓకే, వాటర్ లో గానీ ల్యాండ్ పైన రెండిట్లో ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటారు? ఆంఫిబియన్స్ అంటారు. ఓకే చిల్డ్రన్, turn the next page children. Water creatures, amphibians. The fish, the whale and the leech live in the water. They are called water creatures. Okay, fish gaani, whale gaani, leech gaani water lo untayi kabatti vaatni emantarama? Water creatures antaru. Next, animals like the frog, the crocodile and the tortoise can live both in the water and on the land. Okay,
ఫ్రాగ్ గానీ క్రొకడైల్ టార్టాయిస్ ఇవన్నీ ఎలా ఉంటాయమ్మా వాటర్ లో ఉంటాయి అండ్ ఆల్సో లివ్ ఆన్ ద ల్యాండ్. ఓకే ల్యాండ్ పైన ఉంటాయి. వీటిని ఏమంటారమ్మా ఓకే సో దే ఆర్ కాల్డ్ ఆంఫిబియన్స్. ఓకే ల్యాండ్ పైన అండ్ వాటర్ లో ఉండే వాటిని ఏమంటారమ్మా ఆంఫిబియన్స్ అంటారు. ఓకే దిస్ ఈస్ ద లెసన్ చిల్డ్రన్ animals and their shelters. Okay animals ఇవి animals అమ్మా ఇక్కడ ఉన్నాయి. Shelters you have to read children. Okay you have to read. Now I'm giving the notes children. Write down ma fill in the blanks. First one fill in the blanks. Okay first one answer amma just I'm writing the answers. The animal that live in the holes of the tree is. Okay holes of the tree lo edi untundamma animal squirrel. Okay SQUIRREL squirrel. Okay next second one the animal which make holes into the ground to live in is. Okay గ్రౌండ్ లో హోల్స్ లో ఎక్కడ ఉంటుందా ఏ యానిమల్ ఉంటుందమ్మా rat RAT rat. నెక్స్ట్ థర్డ్ వన్ dash and dash live in the houses along with men. Okay cats and dogs. Cats and dogs. Okay next fourth one ma the monkeys live on the dashes of the tree branches of the tree. Okay next second section children. Second section true or false. True or false. Okay first one men provide shelter for the wild animals. Okay men provide wild animals ki human beings మనుషులు షెల్టర్ ఇస్తుందా అమ్మా ఇవ్వరు. ఓకే వాట్ ఆర్ వైల్డ్ యానిమల్స్ చిల్డ్రన్ లయన్ టైగర్స్. ఓకే వాటికి మనం షెల్టర్ ఇస్తామా ఇవ్వము కాబట్టి ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. రైట్ ఆన్ హియర్ ఫాల్స్. ఓకే రాంగ్ అని వేయండి. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ the frog is an amphibian. Okay amphibian అంటే ఏంటమ్మా ఓకే వాటర్ లో ఉండే వాటర్ లో అండ్ ల్యాండ్ పైన ఉన్న యానిమల్స్ ఏమంటారు ఆంఫిబియన్స్ అంటారు కదా. ఫ్రాగ్ అనేది వాటర్ లో ఉంటుంది అండ్ ఆల్సో ఆన్ ద ల్యాండ్. సో ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే రైట్ ఆన్ ద ఆన్సర్స్.
Okay, next third section. Third section. Answer the following questions in a word or a phrase. Okay, first question ma. Name the animals that live in sheds with a fence. Okay, fence toni shed lo unna animals edamma. First one answer is third section. First one answer children, goats and sheep. Goats, sheep. Okay, next one. Where does a wolf live? Okay, wolf ekkada untundamma? Second answer, dens. Where do elephants live in the forest? For elephant ekkada untundamma? Under the big trees. Okay, under the big trees. Write down the answers children. Third section, first answer, second answer, third answer. Okay, ma, completed. Next, go to fourth section, children. Fourth section. See, children, all of you writing the answers or not? See, ma, first one blanks illa random. The animal. First, the animal that live in the holes of the tree is, first one is squirrel. Okay, already blanks ki answers ichcharu kadamma. First one squirrel. The animals which make holes into the ground to live in is rat. Second one answer is rat. Cats and dogs live in the houses along with men. Okay. Next, the monkeys live on the branches of tree. Okay. One entamma. First section, fill in the blanks. Okay. Next, second section lo write true. True కి ఏం చేయాలమ్మా టిక్ పెట్టాలి or false అంటే wrong పెట్టేసేయాలి. Okay, wrong in the brackets. First one, men provide shelter for the wild animals. No, wrong. The frog is an amphibian. Yes. Okay, next third section. Answer the following questions in a word or a phrase. First question, name the animals that live in sheds with a fence. Em animals are mavi goats and sheep. Next, where does a wolf live? Dens. Where do elephants live in the forest? Under the big trees. Okay. Now, fourth section. Now, fourth section, children. Answer the following questions. Answer the following. Answer the following questions. Okay. First question. What are called domestic animals? What are called domestic animals? Okay, answer
animals which are looked after by men for their needs are called domestic animals. Okay, ma. Next, second one, children. What are called water creatures? This is the first one. Second one. What are called water creatures? Water creatures. Answer. Animals which live in water. Are called water creatures. Okay, write down now.
completed amma. Next third question children. Third question amma. What are amphibians? Third question is, what are called amphibians? Okay, answer. Animals which can live both in the water and on the land are called amphibians. Okay, write down my third answer. Okay, ma. Next children, if you have completed this means, next go to fifth section children. Read the sentences and tick the correct pictures. Okay, ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా, సెంటెన్స్ ఇచ్చారు, అది ఏది కరెక్ట్ మనం టిక్ చేయాలి. See children, open your textbooks. First one ma, the shelter of the horses. See children, first one, the shelter of the horses. Horses shelter ఏదమ్మా, A bit, B bit, which one children? Okay, this is the A bit. A bit అనేది horses యొక్క shelter కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. ఓకే, ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చిల్డ్రన్, ద షెల్టర్ ఆఫ్ కౌస్. ఓకే, కౌస్ ఎక్కడ ఉంటాయమ్మా, ఇక్కడ ఉంటాయా, ఇక్కడ ఉంటాయా, ఇక్కడ ఉంటాయి కాబట్టి రైట్ డౌన్ హియర్, పుట్ హియర్ టిక్ మార్క్. ఓకే, సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్, స్నేక్స్ టేక్ షెల్టర్ ఇన్. స్నేక్స్ ఎక్కడ ఉంటాయమ్మా,
ఇందులో ఉంటాయా, ఇందులో ఉంటాయా, బుషెస్ లో ఉంటాయా, హోల్స్ లో ఉంటాయా? స్నేక్స్ హోల్స్ లో ఉంటాయా, బుషెస్ లో ఉంటాయమ్మా? హోల్స్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ పుట్ హియర్ టిక్ మార్క్. థర్డ్ వన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. లాయన్స్ లివ్ ఇన్. లాయన్స్ ఎక్కడ ఉంటాయమ్మా? డెన్స్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫోర్త్ వన్ పుట్ హియర్ టిక్ మార్క్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. రాబిట్స్ హైడ్ ఇన్. ఓకే, రాబిట్స్ ఎక్కడ ఉంటాయమ్మా? బుషెస్ లో ఉంటాయా, బ్రాంచ్ పైన ఉంటాయా? రాబిట్స్ బుషెస్ లో ఉంటాయి కాబట్టి రైట్ హియర్ టిక్ మార్క్. ఓకే, పుట్ హియర్ టిక్ మార్క్. ఫస్ట్ వన్ ఈస్ ఏ, సెకండ్ వన్ ఈస్ second one is here B. Next third one is A bit. Fourth one is B. Okay children, all of you completed this fifth section children. Today we have completed the Unit 3 second lesson, animals and their shelters, notes and also the lesson. Okay children, we have to write the notes neatly. Okay, notes ella rayalama neat ga raskondi. Okay amma, this is your today's social class. I hope that you understand today's class. Thank you amma, bye bye.